సైకిల్ పోయిందని ఏడుస్తుంది. సైకిల్ పోయిందని ఏడుస్తుంది. అంజలి ఎట్లా ఏడుస్తుంది అంటే ఇక ఈ సైకిల్ వల్ల తమ్ముడు ఇట్లా అంజలి పాప ఏడుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు ఫ్రెండ్స్? మేమైతే మస్తున్నాం ఫ్రెండ్స్. అందరికీ అయితే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అట్లనే హ్యాపీ సండే. ఇవాళ మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి దోశలు. ఇంకొకటి ఏంటంటే ఇవాళ అయితే అంజలి మీద ఫ్రాంక్ వీడియో తీస్తున్నాం. ఏం ఫ్రాంక్ అంటే అంజలిది అయితే సైకిల్ దాచిపెట్టిన. ఇప్పుడైతే అంజలి బ్రష్ చేస్తుంది. తర్వాత సైకిల్ ఏది అనేసి అడిగితే ఎక్కడుంది ఏంది పొడగొట్టిది అనేసి అయితే అంజలిని అయితే ఫ్రాంక్ వీడియో అయితే చేస్తున్నా. సైకిల్ అయితే ఇలా దాచిపెట్టిన ఫ్రెండ్స్. ఇదైతే సైకిల్ దాచిపెట్టిన. చూద్దాము అంజలి రియాక్షన్ ఎట్లుంటుంది. సైకిల్ పడబట్టిన వాడు కానీ ఎంత దంచుతుందో ఏం చేస్తుందో చూద్దాం. ఎందుకంటే 2 సైకిల్ వాడు హర్ష ఇద్దరే తొక్కుతారు కదా. దోశలు తిన ఆ బ్రష్ వేసుకో. అంజలి బ్రష్ వేసేసుకుంది. ఇప్పుడు నువ్వే బ్రష్ వేసుకోవాలిదా. తువాలు ఇది ఇచ్చేసాయి. మళ్ళీ తువాలోకి వస్తే మనం అక్కడ పోతే బ్రష్ వేసుకొని ఈ 2 తువాలు ఈ తువాలు ఇచ్చేసాయి. మంచిగా గట్టి తోమినావా? ఏది తెల్లగా పైన వచ్చేసా బ్రష్. దోశ ఉల్లిగడ్డ దోశ తింటావా నార్మల్ దోశ తింటావా? ఉల్లిగడ్డ దోశ కావాలని లేపా అని ఆడు తిన్నాడా? ఇట్లా లేపేసేయి. వద్దా లేబెట్టా నువ్వు ఇక దోశలు వస్తా బ్రష్ చేసుకొని తిరుగుడే. ఇక నువ్వు ఇంట్లో హెచ్చ ఉంది, జ్వరం పడుతున్నట్టుంది. సైకిల్ దొక్కు. ఇవాళ సైకిల్ దొక్కొద్దు ఏమంటున్నా. తొక్కుకోపో కొద్దిసేపు దొక్కుకోపో. బ్రష్ చేసుకోపో. అదే ఇక వారం స్టార్ట్ అవుతాడు ఇక సైకిళ్ళ కోసం ఇద్దరు. పొద్దంతా సైకిల్ తొక్కి పొద్దంతా సైకిల్ తొక్కి తొక్కి బక్కగా అయిపోతుంది పోరగా. ఇదైతే మరీ బక్కగా అయింది పొద్దున్న సైకిల్ తొక్కి తొక్కి. నాకు బ్రేక్ దీనికి బ్రేక్ ఉన్న దీనికి చేయనంట. డాడీ వేస్తేనే మా డాడీకి చూపి వెనకాలన్నట్లు అది టైట్ చేస్తే టైట్ అయిపోతుంది. వేసుకోవా నాడు డాడీ టైట్ చేస్తాడు. పెట్టించుకోపో మళ్ళీ చేయను అయిన దాన్ని దోష వస్తుంది. అది ఏదిరా నీ సైకిల్ వరం ఇది కట్ చేసేస్తుంది బ్రేకులు. దా వరం ఏడవైంది అది. దానికి అట్లా డౌట్ రాలే కదా. అడిచేవాళ్ళు ఇట్లుంటారు డౌట్ వచ్చింది. అర్షగాడు తీసుకోవాలన్నారా మరి? అదే నువ్వు చెప్పకు. అదేది ఎందుకు కొడుతున్నావు? నిన్న నువ్వే జాన్ ఎక్కుతుంది ఒకలేవా సైకిల్? ఎదురే సైకిల్ ఏమై పోనీ అంటున్నావు. పోతే పోనీ సైకిల్ పోతే పోయిందే. వేరే తీసుకుంటే తీయు. ఇప్పుడు నువ్వు పొడగొట్టినా నేను పైసలు తీసుకొచ్చి నీకు ఇప్పిస్తాను అంటున్నా వెంటనే. అరే హర్ష అంజలి సైకిల్ తీసుకోయినావా నువ్వు? తీసుకోయినావా రా? తీసుకోలేదంటే అది ఇట్లా పోతే పోయిందేమో ఇక. అదే పోతే పోయింది.
చూడు ఏడుస్తుంది సైకిల్ కూడా కొట్టుకొని. అది నన్ను ఎత్తిమంటది అయితే మెంటలా దీనికేమన్నా. అదే అంజలి సైకిల్ పోయింది, నువ్వు ఎత్కి అంటే రాదు. నేను ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? ఏ సైకిల్ షాప్ కదా చెంగలంపుల రోజు ఆడనే అమ్ముతారా? తీసుకపోయి అప్పుడు వరంగా తీసుకపోయి అమ్మే రోజు చూడవాలా అట్లా అనుకుంటుంది. పోనీ వదిలేసి లైట్ తీసుకో. అయినా బాగాలేదా సైకిల్? పోనీ లైట్ తీసుకో. ఓ కథలు రేపు పోతే పోయింది వదిలే. వరుణ్ గాని సైకిల్ తక్కువ. నీ సైకిల్ రావాలి నేనేం చేయాలి? ఎందుకు ఏడుస్తున్నావు? అన్నీ యాక్టింగ్. ఎందుకు ఏడుస్తున్నావు? అరే పాత సైకిలే పోయింది. అరే వరుణ్ సైకిల్ ఏం చేసినాడా? ఏం చేసినావు? అరే ప్యాంపర్ బాయ్ సైకిల్ ఏది? ఫ్రెండ్స్ మా అంజలి ఏడిస్తే సూపర్ ఉంటుంది. అందుకే అంజలి నేర్పియాలంటే నాకు చాలా ఇష్టం. ఎట్లా ఏడుస్తుంది చిన్నపిల్లల ఏడుస్తుంది, సూపర్ క్యూటీ ఏడుస్తుంది అనమాట. నువ్వు తీసినావా ఏంది? తీసినావా ఏంది? మరి తీసినావా? ఇచ్చేయే ఉంటే సైకిల్ తీసుకుంటాం అలా. ఇదే సైకిల్, ఇవాళ సైకిల్ ప్రాంక్ వీడియో ఫ్రెండ్స్. నిజంగానే మంచిగా సైకిల్ పోయింది అనుకుంటుంది, నిజంగా అయితే సైకిల్ పోలేదు. ఏమంటారు చూపిసి మంచిగా సైకిల్ పెట్టావు. ఎందుకు ఏడిపిస్తావే సైకిల్ కాబట్టి? చెప్పినా కదా అంజలి ఏడిస్తే మంచిగా ఉంటుంది అని. ఏడిపిస్తావా? తీసి పెట్టు బయట. అంజలి అదేం కాదు, డాడీ యాక్టింగ్ చేస్తుంది. డాడీ లోపల తీసుకొచ్చి పెట్టింది. ఇప్పుడు అంటే బయటకి నేను తీసి పెట్టాలంట. సైకిల్ ఫ్రెండ్స్ సైకిల్ ఫ్రాంక్ అయితే అయ్యింది, సూపర్ సక్సెస్ఫుల్గా అయ్యింది ఈ ఫ్రాంక్ వీడియో అయితే. మంచిగా నిజంగానే ఏడుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక సైకిల్ అయితే బయటికి తీస్తున్నాము, తొక్కుకుంటాము.